వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే మేషరాశిలో ఏ విధమైనటువంటి గ్రహ సంచారము లేదు. వృషభ రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు, అలాగే కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఆగస్టు 27వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు. అలాగే కర్కాటక రాశి యందు ఈ మాసం మొత్తము కూడా బుధుని యొక్క సంచారం ఉంటుంది. సింహరాశి యందు దాదాపుగా ఈ నెల 16వ తారీఖు తర్వాత నుండి రవి తన యొక్క సంచారాన్ని చేస్తారు. అంటే ఆగస్టు 16కి ముందు రవి కర్కాటక రాశిలో సంక్రమణంలో ఉంటారు. ఆ తదుపరి సింహ సంక్రమణం చేస్తారు. 16 నుండి నెలాఖరు వరకు 5వ స్థానంలో ఉంటారు. ఇక 6వ స్థానంలో శుక్రుడు ఉంటారు ఈ నెలంతా కూడాను. అలాగే కేతువు కూడా 6వ స్థానంలోనే ఉన్నారు. 11వ ఇంట్లో శనేశ్వరుడు, 12వ ఇంట్లో రాహువు. ఇది ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి మేషరాశి వారికి కనబడుతూ ఉన్నది. అయితే ఇందులో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం చూస్తే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు మాసం చివరిలో అంటే ఆగస్టు నెలాఖరులో 27వ తారీఖు నుండి బహుశా 4 రోజుల పాటు యోగించేటువంటి కుజుడు. కాబట్టి ఆ కుజగ్రహాన్ని పక్కన పెడితే చతుర్థ స్థానమందు బుధుడు, అలాగే లాభస్థానమందు శనేశ్వరుడు వక్రించి ఉన్నటువంటి గ్రహం. ఈ గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి గ్రహాలను కనుక పరిశీలన చేస్తే వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, అలాగే రవి ఈ మాసం మొత్తము కూడా ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తి మేషరాశి వారికి ఆగస్టు మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. మిశ్రమము అనగా పూర్తి ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలన చేస్తే 2వ స్థానంలోనే కుజగురుల యొక్క సంచారం. ఇక్కడ 2వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉంటే 2వ స్థానమందు కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అనగా వాక్ స్థానము, ముఖస్థానము, నేత్రస్థానము, కుటుంబ స్థానము, ఇలా మణిర్ముక్తా ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం ఏదైతే ముఖ్యమైనటువంటి స్థానంగా చెప్పారో అందులో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ మాసంలో వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. అలాగే కొంత శుభమూలకమైనటువంటి ధన వ్యయం ఉండడానికి కూడా ఈ మాసంలో మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా మేషరాశి వారికి కనబడడం లేదు. అయితే సంపాదించుకున్నటువంటి ధనమంతా కూడా ఈ మాసంలో ఖర్చు పెడతారు. మరి రుణబాధలు ఏమైనా ఉంటాయా అంటే రుణబాధలు కూడా ఉండవు. వచ్చినటువంటి డబ్బు కటాకటిగా అదంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఇది ఆర్థికపరమైనటువంటి స్థితి. ఇక ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులను చూస్తే ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. 12వ ఇంట్లో రాహువు, 4వ స్థానంలో రవి, 6వ స్థానంలో శుక్రుడు. ఈ 3 గ్రహాలు కూడా ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి గ్రహాలే. అంటే ఈ మాసంలో మేషరాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏ రకంగా వస్తాయి అంటే ఒకటి ఈ సైనస్ల వల్ల వచ్చేటువంటి సమస్యలు, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల బాధపడేటువంటి అవకాశములు, మరి ముఖ్యంగా ఎలర్జీలు, స్కిన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు, మరి ముఖ్యంగా దీన్ని ఏమంటారు అన్నవాహికకి సంబంధించి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటూ ఉండడము, అంటే తిన్నది సరిగా అరగకపోవడం లాంటి సమస్యల దగ్గర నుండి వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, అరికాళ్ళలో మంటల దగ్గర నుండి కడుపులో మంట వరకు ఈ రాహువు, రవి, శుక్రుడు కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు. అయితే వీటితో ప్రమాదం ఏమీ లేదు, కానీ దినచర్యలో మార్పు అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇవి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఏదేమైనా ఎన్ని రకాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలున్నా శనేశ్వరుడు కాపాడుతూ ఉంటారు. గురుబలం ఉంది కాబట్టి త్వరితగతిన వాటి నుండి మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఇవి రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి సఖ్యత బాగానే ఉంటుంది. అలాగే తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి, రక్త సంబంధీకులతోటి వీరందరితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నాయి. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే కనబడుతూ ఉన్నాయి.
ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉంటుంది. వ్యాపార లాభానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే చదువరులకి, విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా వరకు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలకి ఈ మాసంలో ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే, గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనగా అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యపరంగా, సంతాన, అలాగే జీవిత భాగస్వామి పరంగా ఉండేటువంటి విషయాలు, అత్తమామలతో సంబంధాలు, అత్తింటి వాళ్ళతోటి సంబంధాలు, పుట్టింటి వాళ్ళతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా మెరుగుపడడానికి, అలాగే మీ మీద ఏర్పడినటువంటి నీలాపనిందల్ని మీరు తొలగించుకోవడానికి, రుణబాధలు తగ్గించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అనగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత ఆర్థిక ఎద్దడిని, కొంత ఒత్తిడిని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ మాసంలో అంటే ఆగస్టు నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. శుక్రుడి యొక్క షష్ఠస్థాన స్థితి, వ్యయరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, శుక్రవారాలు ప్రత్యేకించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని, లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ రాహుకాలంలో దీపారాధన చేస్తూ ఉండడం ద్వారా ఆగస్టు నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారందరికీ కూడా సంప్రాప్తమవుతాయి. వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా జన్మ రాశి యందు గురుకుజుల యొక్క సంచారం ఉంటుంది. లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఉంటుంది. దశమ కేంద్రంలో శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి తృతీయ స్థానమందు రవి 16వ తారీఖు వరకు, ఆగస్టు 16 వరకు రవి యోగిస్తే 16వ తారీఖు దాటాక అర్ధాష్టమ రవి దోషం ఉంటుంది. అలాగే ఈ రాశ్యాప్తు పంచమ కోణంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు బుధుని యొక్క సంచారం ఉన్నది. ఇది క్లుప్తంగా ఈ మాసంలో వీరికి ఉండేటువంటి గ్రహస్థితి. అయితే ప్రత్యేకించి ఇందులో యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయని చూస్తే, లాభస్థానంలో రాహు అనుకూలంగా ఉన్నారు. అలాగే శుక్రుడు పంచమ కోణంలో అనుకూలంగా ఉన్నారు. 16వ తారీఖు వరకు కూడా రవి ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఈ 3 గ్రహాలు మాత్రమే సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. మరి పీడించేటువంటి గ్రహాలను కనుక పరిశీలనం చేస్తే, జన్మరాశి యందే స్థితిని పొంది ఉన్నటువంటి గురుడు, అలాగే కుజగ్రహము, అలాగే 16వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి రవిగ్రహము, బుధుని యొక్క బలం లేదు, శని బలం లేదు. ఇవి ప్రధానంగా ఏడిపించేటువంటి గ్రహాలు. మరి ఈ గ్రహస్థితి అటు ఆర్థిక పరిస్థితి పైన గనక మనం ప్రభావాన్ని గనక తీసుకుంటే, జన్మరవి, జన్మకుజుడు, జన్మగురుడు ఈ 2 గ్రహాలు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలలో మిమ్మల్ని మీరు కొంత రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి, అంటే మిమ్మల్ని మీరు కొంత ఒక పరిమితి చేసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే మనం ఇంతే ఖర్చు పెట్టుకోవాలి, గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో డబ్బును మనం ఎక్కువగా కాపాడుకోవాలి, అన్యాక్రాంతం కాకుండా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టుకోకుండా మనం ఇంత పరిమితిలో మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టాలి, అంటే ఇంత లిమిటెడ్గా మనం ఖర్చులు పెట్టుకోవాలి అనేటువంటి ధోరణిలో మీ యొక్క ప్రణాళికలు ఉంటూ ఉంటాయి. అయితే ఆదాయ మార్గాలను కనుక పరిశీలనం చేస్తే, ఆదాయ మార్గాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. మీకు వచ్చేటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఆదాయం వస్తూ ఉన్నదో ఆ మార్గాల ద్వారా సక్రమంగా ఆదాయం మీ చేతికి వచ్చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు వగైరా కొనుగోలు చేయడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, ఇటువంటి వాటి వల్ల అనుకోనటువంటి ఖర్చు ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఖర్చు పెట్టేటువంటి డబ్బంతా కూడా మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడా దీంట్లో మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అనుకునే వీరు ఖర్చు పెడుతూ ఉంటారు. అందువల్ల ఆర్థిక ఎద్దడి అన్నది ఏమీ ఉండదు. ఇక రెండవది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలను చూస్తే
కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే అటు లాభస్థానంలో ఉండేటువంటి రాహువు, అలాగే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహము, అలాగే పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, ఇవన్నీ కూడా చక్కగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఉండడం, వారు మీరు చెప్పింది వినడం, లేదా మీరు వారు చెప్పినటువంటి వాటిని వింటూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వృషభ రాశి వారు ఈ ఆగస్టు నెలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మకుజుడు, జన్మగురుని యొక్క దోషాలు ఉన్నప్పుడు ఎక్కువగా మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీ ప్రసక్తి రావడం వల్ల అటు మీరు కోపోద్రిక్తులై అంటే కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కానీ, లేదా తప్పక అనుకోని పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాట వల్ల ఏదైనా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతిగా అలసిపోవడం వల్ల అంటే శరీరం ఎక్కువగా అలసిపోవడం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు రావడానికి, అలాగే కాలినటువంటి గాయాలు, ఏదైనా పదునైనటువంటి వస్తువులు వాటి వల్ల ఏర్పడినటువంటి గాయాలు, విద్యుత్ వల్ల ఏర్పడినటువంటి గాయాలు, ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత మీకు ఉపశమనం ఉంటుంది. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు చాలా గొప్పగా లభిస్తూనే ఉంటాయి. విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది. మరి ముఖ్యంగా విదేశీ విద్య, పోటీ పరీక్షలు, అలాగే మౌఖిక పరీక్షల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి స్త్రీలకి అవకాశాలను కనుక మనం పరిశీలన చేస్తే ఈ గ్రహస్థితి స్త్రీలకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి అధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత స్త్రీలకి, ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు చాలా కాలంగా మనం ఈ ఆభరణాలు ధరించాలి, లేదా ఈ బంగారపు వస్తువులు కొనుక్కోవాలి, ఇటువంటి కోరికలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. నచ్చినటువంటి వస్తువులు, నచ్చినటువంటి వస్త్రాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, సమాజంలో మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఉంది అని 10 మందికి తెలియపరచడానికి, ఇటువంటి వాటికి ఈ మాసంలో ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య పరిస్థితులు, సంతాన పరిస్థితులు బాగున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి సైతం ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈ మాసంలో, ప్రత్యేకించి ఆగస్టు మాసంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి సర్పసూక్తంతో షష్ఠి తిథి ఉన్నటువంటి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, లేదా కందులు లేదా కందిపప్పు మంగళవారం దానం చేయడం వల్ల కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాదులు చదవడం వల్ల కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి 12వ స్థానముందు గురుగ్రహము, అలాగే కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ ఆగస్టు నెలంతా కూడా ఈ గురుకుజుల యొక్క సంచారం 12వ ఇంటనే జరగబోతూ ఉన్నది. అలాగే ఈ రాశ్యాత్తు 2వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం ఉంటుంది. ముఖ్యంగా 16వ తారీఖు వరకు రవి 2వ స్థానమందు మిశ్రమమైన ఫలదాతగా ఉంటూ 16వ తారీఖు దాటాక తృతీయ స్థానమందు యోగించేటువంటి స్థితిలో రవి ఉండబోతూ ఉన్నారు. అలాగే ఈ రాశ్యాత్తు 4వ స్థానమందు శుక్రుడు, అలాగే కేతువు యొక్క సంచారం ఉండగా భాగ్యస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, దశమ కేంద్రమందు రాహుగ్రహం యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితిలో ప్రత్యేకించి యోగించేటువంటి గ్రహాలను గనక మనం పరిశీలన చేస్తే రాశ్యాత్తు 2వ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే దశమ కేంద్రంలో రాహు అనుకూలంగా ఉన్నారు. 4వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 16వ తారీఖు దాటిన తర్వాత నుండి రవిగ్రహం యొక్క అనుకూలత కూడా మిథున రాశి వారికి ఉన్నది.
అయితే ప్రతికూలించేటువంటి గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే 12వ స్థానమందు ఉన్నటువంటి గురుడు అలాగే కుజగ్రహాలు, ప్రత్యేకించి భాగ్యస్థానమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ 3 గ్రహాలే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ గ్రహ సంపత్తి ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఈ గ్రహస్థితి కలగజేయదు. అయితే వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకునేటువంటి పద్ధతిలో లేదా మరి ఏ ఇతరత్ర శుభ కార్యక్రమాల రీత్యా కానీ, ధార్మిక కార్యక్రమాల రీత్యా కానీ, లేదా ఏదైనా భూపరమైనటువంటి సంపదల తాలూకు కొనుగోలు అమ్మకాలు ఇటువంటి విషయాలలోనూ, వాహనాల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలకి ఈ గ్రహస్థితి కొంత ఆర్థికమైనటువంటి విషయాల్లో అవకాశాలను కల్పిస్తూ ఉన్నది. అంటే వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది ఏదైనా పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు లేదా మరి ఇతరత్ర పూజలు, వ్యవహారాలు, ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఇటువంటివి వాటిని చేయడం ద్వారా వాటికి కొంత ఖర్చు అవుతూ ఉండడం. అలాగే భూపరమైనటువంటి సంపదను కొనుగోలు చేయడానికి అంటే ఇల్లు కొనుక్కోవడము, స్థలాలు కొనుక్కోవడము, లేదా గతం నుండి ఉన్నటువంటి ఇళ్ళు, స్థలాలు వాటిని అమ్మకం చేయడానికి అంటే మీరు ఏదైనా వాటిని అమ్ముకోవడానికైనా సరే ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలా ఈ మాసంలో ప్రత్యేకించి ఆర్థిక ఎద్దడి అనేటువంటిది ఈ రాశి వారికి లేదు. ప్రత్యేకించి వచ్చినటువంటి ఆదాయం సక్రమంగా అది వినియోగింపబడుతుంది. అది కూడా అన్యాక్రాంతం అవ్వదు, అనగా అనవసరమైన విషయాలకి ఖర్చు అవడం లాంటిది కూడా ఏమీ ఉండదు. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఇక్కడ కర్తరి దోషం ఉన్నంత వరకు అంటే వ్యయస్థానమందు కుజుడు, 2వ స్థానమందు రవి, అంటే ఆగస్టు 16వ తారీఖు వచ్చేంత వరకు కూడా కొంత పాపార్గళము అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ పాపార్గళం వల్ల వచ్చేటువంటి కొద్దిపాటి ఆరోగ్యపరమైన సమస్యలు అంటే శరీరం ఎక్కువగా అలసిపోవడం ద్వారా ఏదైనా ఇబ్బందులు రావడము, నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి గతేరవవు అన్నది శాస్త్రం. అంటే అక్కడ ఈ అర్గళం, ఈ పాపార్గళం ఏర్పడడం వల్ల ఎక్కువ శ్రమ ఉండడం, తక్కువ ప్రయోజనం ఉండడం. అయితే దీనివల్ల ఏమవుతుంది, అటు శరీరం అలసిపోతుంది, మానసికమైనటువంటి శ్రమ కూడా చాలా అధికంగా ఉంటుంది. అయ్యో మనం ఎంత కష్టపడ్డామే, మనకు కావలసినటువంటి ఫలితం రాలేదు అనేటువంటి ఒక వ్యధ ఇది ఈ పాపార్గళం వల్ల ఏర్పడుతుంది. ఇది కూడా 16వ తారీఖు దాటిన తర్వాత తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే ఆ తదుపరి శుభార్గళం ఉంటుంది. వ్యయమందు గురుడు, 2వ స్థానమందు బుధుడు, కాబట్టి ఆ శుభార్గళం ఏర్పడి 16వ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ మాసంలో మిథున రాశి వారికి కనబడడం లేదు. అనుకూలవతి అయినటువంటి భార్య లేదా అనుకూలవంతుడైనటువంటి భర్త, ఇది జీవిత భాగస్వామితోటి సఖ్యత వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది, సంతానోత్పత్తిని సూచిస్తూ ఉన్నది, సంతాన పురోగతిని సూచిస్తూ ఉన్నది. అలాగే అటు తల్లిదండ్రులు కానీ లేదా మరి ఇతరత్ర రక్త సంబంధీకుల తాలూకు ఆరోగ్యాన్ని చక్కగా ఉండేటువంటి విధంగా సూచిస్తూ ఉన్నది. ఇలా కుటుంబ సభ్యులతోటి సఖ్యత, తోబుట్టువులతోటి కానీ అన్నదమ్ములతోటి కానీ సఖ్యత వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం చేసేటువంటి వారికి పదోన్నతి కానీ, స్థానచలనంతో కూడి ఉన్నటువంటి పదోన్నతి కానీ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా ఇది చాలా కలిసి వచ్చేటువంటి కాలం. ఎందుకంటే కుటుంబ స్థానంలో బుధగ్రహం ఉండి, అంటే ధనస్థానమందు బుధుడు ఉండి రాస్యాధిపతి, చతుర్థ స్థానమందు శుక్రుడు ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పవచ్చును. ఇక చదువరులకి కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఆగస్టు నెలలో ఎవరైతే మిథున రాశి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, లేదా పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా సత్ఫలితాలు రావడానికి, ఊహించినటువంటి స్థాయిలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి గృహిణులపై మంచి శుభ ఫలితాలని ఈ గ్రహస్థితి కురిపిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మంచి ఆదాయము, మంచి సంపద, మంచి యశస్సు, అలాగే సంతోషకరమైనటువంటి వాతావరణానికి ఇది కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మిథున రాశి వారి ఈ మాసంలో మంచి ఫలితాలు సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేదా దక్షిణామూర్తి ఆరాధన కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి చక్కగా లేదా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం,
ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ రాశి వారికి లాభస్థానమందు గురు కుజుల యొక్క సంచారం ఉంటుంది. ఆగస్టు 27 వరకు కూడా కుజుడు లాభస్థానంలోనే ఉంటారు. అలాగే ఈ రాశ్యాత్తు జన్మ రాశి యందు రవి బుధుల యొక్క సంచారం ఉంటుంది. ఆగస్టు 16వ తారీఖు వరకు జన్మ రవి యొక్క స్థితి ఉంటుంది. ఆ తదుపరి 2వ స్థానానికి రవి యొక్క మార్పు ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో శుక్రుడు కేతువు ఈ రాశికి ఉండబోతూ ఉన్నారు. అష్టమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు, భాగ్యస్థానమందు రాహు. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఇందులో ప్రత్యేకించి యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే లాభస్థానంలో గురుడు, అదేవిధంగా కుజగ్రహాలు, ఈ రెండూ కూడా విపరీతమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఆ తదుపరి జన్మరాశి యందు ఉండేటువంటి రవి బుధులు కొంత ప్రతికూలించేటువంటి గ్రహాలు. ఈ లాభంలో ఉండేటువంటి గురు కుజుల యొక్క స్థితి మాత్రమే ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలించబోతూ ఉన్నది. నిజానికి ఆ 2 గ్రహాలు చాలు. అటు జన్మ రవి దోషమున్నా, భాగ్యరాహు యొక్క దోషమున్నా, అష్టమ శని వక్రించినటువంటి స్థితి ఉన్నా, జన్మ బుధుని యొక్క దోషమున్నా, మరి ఏ ఇతరత్ర దోషాలున్నా వాటి నుండి బయటకు తీసుకురావడానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిని గురుకుజులు ఇస్తారు. అయితే మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను కూడా మనం పరిశీలనలో చేసుకుని ఈ మాసంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను గనక చూస్తే కర్కాటక రాశి వారికి ఇది మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. లాభస్థానమందు అటు కుజుడు ఉండడం, గురుడు ఉండడం కూడా ఆర్థికమైనటువంటి ప్రగతికి, ఆర్థికమైనటువంటి ఉన్నత స్థితికి, ఆర్థిక అభివృద్ధికి చాలా విశేషమైనటువంటి స్థితి గురుకుజులు ఉండడం. అయితే వచ్చేటువంటి ఆదాయము అనేటువంటిది ఏమవుతుంది అన్నది మిగతా గ్రహాలను బట్టి చూసుకోవాలి. ఒకటి జన్మ రవి దోషం, దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే బుద్ధివీర్యం నృపాం పూజ్యం. ఇట ఈ జన్మరాశి యందు ఉన్నటువంటి బుధుడు కానీ, లేకపోతే జన్మరాశి యందు ఉన్నటువంటి రవి కానీ, భాగ్యమందు రాహు కానీ ఈ వచ్చినటువంటి సంపాదనని అనవసరంగా ఖర్చు పెట్టడానికి కారణమవుతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి వ్యసనాలకి కానీ, లేదా అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ, ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టించడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అటువంటిది ఏది కూడా కర్కాటక రాశి వారు చేయకుండా ఈ మాసం అంతా కూడా ఈ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో, రకరకాలుగా రావచ్చు, ఆదాయ మార్గాలు ఏవైనా అయి ఉండొచ్చు, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమమైనటువంటి వినియోగింపు ఉండేటువంటి విధంగా దాన్ని దారి మళ్లించుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అటు జన్మబుధ, జన్మరవి యొక్క దోషాల వల్ల కొద్దిపాటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అతిగా శరీరం అలసిపోతూ ఉండడం, కాలానికి సరిగా భోజనం చేయలేకపోతూ ఉండడం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కొద్దిపాటి శారీరక బాధలు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవి ఏమున్నా సరే వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి గురుకుజులు గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా దాని గురించి భయపడాల్సిన పని లేదు. దాని నుండి బయటపడడానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా గురుకుజుల నుండి వస్తుంది. ఇక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా సాధారణంగా ఉన్నాయి. అటు జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, తోబుట్టువులు, అన్నదమ్ములు, లేదా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వారితోటి అంటి ముట్టనటువంటి వ్యవహారాలే ఉంటాయి తప్పితే కుటుంబ పరంగా ఏమంత సమస్య లేదు. అలానే విపరీతమైన లాభం కూడా ఏమీ కనబడడం లేదు. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ మాసం చాలా గొప్ప మాసంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వారు, వీరికి వచ్చినటువంటి ఉద్యోగ సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఈ మాసంలో ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఎవరైతే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు
ఉన్నారో లేదా మరి ఇతరత్ర ఇక ఏదైనా సరే వారు ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కూడా ఆ ఉద్యోగంలో ఎదుగుదల కోసమని ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి వారి వారి యొక్క పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది, చాలా గొప్పగా అనుకూలిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే వ్యాపార పరంగా గొప్ప లాభాలు ఆర్జించడానికి, కొన్ని కొత్త పరిణామాలు వ్యాపారంలో తీసుకురావడానికి, వ్యాపార పరంగా క్రియాశీలకమైన మార్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా సానుకూలంగానే ఉంటుంది. ఇక విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. మంచి విద్యని పొందడానికి, విదేశీ విద్యని ఆర్జించడానికి, అలాగే పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. గృహిణులలో ఎక్కువ ఆనందాన్ని ఈ మాసంలో చూడవచ్చును. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు. అలాగే ఈ నీలాపనిందల నుండి బయటపడగలుగుతారు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మాసం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందడానికై జన్మ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దానితో పాటుగా ఆదివారం నాడు ప్రత్యేకమైనటువంటి నియమనిష్టలు, అనగా సూర్యోదయానికి మునిపే లేవడము, ఆదివారం మధ్యమాంసాలు భుజించకుండా ఉండడము, గోధుమలకి సంబంధించినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడం ఇత్యాది పనులు చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంత మెరుగైనటువంటి మాసంగానే చెప్పుకోవచ్చును. కారణం ఏంటి అంటే గత మాసంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పూర్తిగా తక్కువ, ఒక్కొక్కసారి అది 0కి కూడా చేరింది. మరి ఈ మాసంలో స్థిరంగా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే 2.5 రోజులకోసారి యోగించేటువంటి చంద్రుడు, అలాగే శుక్రుడు ఈ మాసంలో పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. దీనితో పాటుగా ఈ మాసంలోనే అంటే చివరిలో అయి ఉండొచ్చు, బహుశా 27వ తారీఖు దగ్గర నుండి కుజుని యొక్క బలం కూడా విపరీతంగా పెరగడం అనేటువంటిది మనం చూడవచ్చును. అయితే మిగతా గ్రహాలు అనగా ఇటు వ్యయరవి దోషము 16వ తారీఖు వరకు, ఆ తదుపరి జన్మరవి దోషము, వ్యయబుధుని దోషము, అష్టమ రాహు దోషము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మరలా సప్తమంలో వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు కొంత మేరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నారు. మొత్తం మీద గత మాసంతో పోలిస్తే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అయితే ఈ ఫలితాలు రావడానికి మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. వెంటనే ఈ ఫలితాలు ఇవి కూడా కనబడవు. కాబట్టి ఈ మాసం కూడా కొంత నిదానంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. రాహు ఎంతసేపు కూడా నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే ఈ తలకాయకి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ మన మెదడుకు సంబంధించినటువంటి న్యూరలాజికల్ దాన్ని ఏమంటారంటే నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, న్యూరో ప్రాబ్లమ్స్ అంటారు. ఉత్తినే కళ్ళు తిరుగుతూ ఉండడం, లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండడం, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండడం, లేదా ఏదైనా విషపూరితమైనటువంటి పాకే జంతువులు అవి ఎక్కువగా కనబడుతూ ఉండడం లాంటి అంశాల దగ్గర నుండి సరిగా ఆహారం తినలేకపోతూ ఉండడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోతూ ఉండడం, ఇలా అజీర్తికి సంబంధించిన సమస్యల వరకు, లేదా వెన్నుపాముకి సంబంధించిన సమస్యల వరకు, ఇలా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధి మాత్రం ఈ మాసంలో ఉంటుంది. అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో కొంత ఆర్థికంగా ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంటుంది. సంపాదన మార్గాలు పెరుగుతాయి, లేదా ఉన్నటువంటి ఆదాయ మార్గాల ద్వారానే కొంత రిపీటెడ్గా అంటే మరలా ఆ ధనం అనేటువంటిది చేతికి అందుతూ ఉండడం లాంటి అంశాలు ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. కుటుంబ సంబంధమైనటువంటి సపోర్ట్ ఉంటుంది, కానీ జీవిత భాగస్వామి మాత్రం కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సూటిపోటు మాటలతో కానివ్వండి, లేదా అవగాహన రాహిత్యమైనటువంటి చర్యలతో కానివ్వండి, ఇలా ఏదైనా కానివ్వండి, జీవిత భాగస్వామితోటి మాత్రం అంత సఖ్యత ఉండకపోవచ్చును. చిన్నపాటి మాట పట్టింపులకి కూడా అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం దగ్గర నుండి రక్త సంబంధీకులు,
తోబుట్టువులు, బంధువులు, మిత్రాదుల వరకు ఉండేటువంటి వారితో ఉండేటువంటి సాన్నిహిత్యం పరంగా మాత్రం సాధారణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఎక్కువ సమయాన్ని ఉద్యోగానికి కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ ఆ చేసేటువంటి పని మీద అంత శ్రద్ధ కనబరచలేకపోతూ ఉండడము, లేదా ఎంత కష్టపడ్డా కూడా తగినటువంటి ప్రతిఫలం రాకపోతూ ఉండడం లాంటివి కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈ మాసం మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే విద్యార్థులకు, చదువరులకు ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసము. ప్రత్యేకించి ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒకటి చదువుదాం, ఒకటి రాద్దాం పరీక్ష అనుకునేటువంటి సమయానికి ఏదో ఒక అనారోగ్యం రావడము, లేదా ఏదైనా ఒక అనారోగ్యం కలుగుతుందేమో అనేటువంటి భయం కలగడము లాంటి వల్ల కొంత ఉత్సాహం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ మాసంలో కూడా సింహరాశి వారికి ప్రయాణాలు అనేటువంటివి కొంత ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. ప్రయాణాల వల్ల అలసిపోతూ ఉండడము, బంధుమిత్రాదులకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, స్థానచలనము కలగడం ఉద్యోగాల్లో, ఇవి ప్రధానంగా కనబడుతూ ఉన్నటువంటి విషయాలు. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితులు కనుక పరిశీలన చేస్తే సాధారణమైనటువంటి స్థితిగతులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహిణులు మరీ ముఖ్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా భర్త యొక్క అనుమతిని కానీ లేదా సలహాని కానీ పాటించాలి. అది చేయకపోతే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. సప్తమంలో శని వక్రించి ఉన్నప్పుడు భర్త మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండడమే చాలా మంచిది. అంతేగాని మనం పక్కవారి మీద ఆధారపడుతున్నామే, లేదా భర్త మీద మనం ఆధారపడుతున్నామే, ఇది మనకి చిన్నతనం కదా అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకండి. అలాగే ఈ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సింహరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అటు సూర్యారాధన ప్రధానంగా చేయాలి. అలాగే వ్యయమందు బుద్ధుడు ఉన్నారు కాబట్టి ఆ బుద్ధి కుశలత కోసమని ఎక్కువగా విష్ణువు యొక్క ఆరాధన చేయాలి. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కుదిరినంత వరకు ప్రతిరోజు పారాయణ చేయడం, లేని పక్షంలో బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, వైష్ణవ క్షేత్ర సందర్శనం చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు. కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే జన్మరాశియందు శుక్రుడి యొక్క స్థితి, జన్మరాశియందు కేతువు సంచారము, షష్ఠ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, సప్తమ స్థానంలో రాహువు, భాగ్యస్థానమందు గురుడు, భాగ్యస్థానమందు కుజుడు, అలాగే లాభస్థానమందు రవి బుధుల యొక్క సంచారము. 16వ తారీఖు దాటాక రవి వ్యయస్థాన స్థిత గ్రహంగా ఉండి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. ఇందులో యోగించేటువంటి గ్రహాలను గనక మనం పరిశీలన చేస్తే జన్మరాశి స్థిత శుక్రగ్రహం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. అలాగే లాభస్థానమందు రవి బుధులు ఈ రాశి వారికి అనుకూలిస్తారు. భాగ్యమందు ఉన్నటువంటి గురువు కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. ఇక ప్రతికూలించేటువంటివి మిశ్రమమైనటువంటి గ్రహాలే మిగతావన్నీ. ఇందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము అంటే 16వ తారీఖు దాటాక రవి ఒక్కరు మాత్రమే ఎక్కువ ఇబ్బంది పెడతారు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా సాధారణంగా ఉండేటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలే తప్పితే మరీ అంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కావు. కాబట్టి గత జూలై నెలతో పోల్చుకుంటే ఆగస్టు మాసంలో అటు కన్యారాశి వారికి ఒక సాధారణమైనటువంటి స్థితి కన్నా ఉన్నతంగానే గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ ఉన్నతానికి కారణం ఏమిటి అంటే 16 వరకు యోగించేటువంటి రవి ఒక ఎత్తు అయితే జన్మరాశి యందు శుక్రుడు, అలాగే జన్మరాశిపై శుక్రుడిపై గురుని యొక్క దృష్టి, ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాలు. అంటే శుక్రుడు లక్ష్మీ స్వరూపం, అలాగే గురువు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి పంచమ దృష్టితో శుక్రుడిని చూడడం కూడా అది లక్ష్మీ యోగాన్ని కలిగిస్తుంది. అంటే మరి కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెల అనేటువంటిది లక్ష్మీప్రదంగా నడవబోతూ ఉన్నది. లక్ష్మి ఎలా వస్తుంది? ఉద్యోగపరంగా రావచ్చు, అది సంపద పరంగా రావచ్చు, సంతానము పరంగా రావచ్చు. అలా అష్టమూర్తి తత్వం ఉన్నది లక్ష్మీదేవికి. అష్ట లక్ష్ములుగా ఎలాగైనా సరే మన దరికి చేరవచ్చును. అయితే ఇక్కడ కన్యారాశి వారికి సిరి సంపదలు పెరగబోతూ ఉన్నాయి. అది ఆరోగ్యం దగ్గర నుండి, ఐశ్వర్యం దగ్గర నుండి, సంతానం దగ్గర నుండి, ధాన్యం నుండి ధనం వరకు అది ఎలాగైనా సరే
అది రావచ్చును. కాబట్టి ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితి, ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి, అలాగే సమాజంలో ఒక క్రియాశీలకమైనటువంటి పదవిని అధిరోహించడానికి కూడా కన్యా రాశి వారికి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు తగ్గడానికి, ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి సమస్యలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది కన్యా రాశి వారికి, ఆరోగ్యపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. అలాగే కుటుంబ నేపథ్యం కూడా చూసుకుంటే అటు జీవిత భాగస్వామితోటి సఖ్యత ఉండడము, అలాగే సంతానం అభివృద్ధిలో ఉండడము, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండడం లాంటివి చూడవచ్చును. ప్రత్యేకించి 16వ తారీఖు వరకు అన్నీ కూడా జయప్రదంగానే ఉండబోతూ ఉన్నాయి. మరి 16వ తారీఖు దాటాక రవి వ్యయస్థాన స్థిత గ్రహంగా ఉండడం వల్ల స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. కాబట్టి ఈ 16వ తారీఖు ఆగస్టు దాటాక మాత్రం ప్రయాణాలు అధికంగా చేయడానికి, స్థానచలనం కలగడానికి, బంధురీత్యా అంటే బంధువుల వల్ల ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంత నిరుత్సాహానికి కూడా రవి కారణమవుతారు. అంటే ఏదో ఒక చిన్న మానసికమైనటువంటి సమస్యలు రావడం వల్ల ఉత్సాహ భంగం జరుగుతుంది. అంటే ఉన్నటువంటి ఉత్సాహాన్ని కోల్పోయి కొంత డేలా పడడానికి అవకాశం ఉంటుంది. అదొక్కటి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి అన్ని స్థితిగతులు కూడా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల యొక్క పరిస్థితి చూసినప్పుడు చాలా సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. అటు ఉద్యోగంలో ఎదుగుదల కానీ, వ్యాపార లాభం కానీ, ఇలా ఉన్నతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును. ఉద్యోగంలో స్థానచలనానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో. అలాగే స్థిరమైన ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాక చదువరులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా శుభ పరిణామాన్ని సూచిస్తూ ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆర్థిక స్థిరత్వము, ఉద్యోగము, సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి అటు స్త్రీలందరికీ కూడా ఇది మంగళప్రదంగానే ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఆగస్టు మాసం మంచి ఫలితాలు వస్తాయి. మరిన్ని మంచి ఫలితాలని ఈ రాశివారు సాధించడానికై ప్రత్యేకించి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. బుధవారాలు నియమనిష్టలతోటి, గరికతోటి సహస్రనామార్చన గనక గణపతికి చేయగలిగితే, లేదు ప్రతిరోజు లేవగానే గణపతి యొక్క ముఖాన్ని గనక చూస్తూ లేవగలిగినా కూడా అనేక రకాలైనటువంటి ఉపద్రవాల నుండి ఈ రాశివారు బయటపడతారు. ప్రత్యేకించి ఏదైనా ఒక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి 1 కేజీ బెల్లం కానీ, 2 చెరకు గడలను కానీ ప్రత్యేకించి మీ మనసులో ఉండేటువంటి కోరికను చెప్పుకొని గనక నివేదన చేస్తే అనుకున్నటువంటి కోరిక తప్పకుండా ఈ రాశి వారికి నెరవేరుతుంది. తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే రాశ్యాత్తు వ్యయస్థానమందు శుక్రుడు, కేతువు సంచారం కనబడుతూ ఉన్నది. పంచమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు రాహువు, అష్టమ స్థానమందు గురుడు, కుజుడు. అలాగే కుజుడు 27వ తారీఖు నాడు మరలా అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యానికి ప్రవేశం చేస్తారు. దశమ కేంద్రమందు రవి బుధులు, 16వ తారీఖు దాటాక రవి లాభస్థాన స్థితి. ఇది ఈ రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి. తులారాశి వారికి ఇందులో యోగించేటువంటి గ్రహాలను గనక పరిశీలనం చేస్తే షష్ఠ స్థానమందు రాహువు, దశమ కేంద్రమందు రవి, అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి రవి. ఇలా రవి రాహువుల యొక్క అనుకూలత ప్రధానంగా తులారాశి వారికి ఉన్నది. మరి ప్రతికూలించే గ్రహాల్లో ప్రధానంగా చెప్పుకోదలుచుకున్నప్పుడు వక్రించినటువంటి శనేశ్వరుడు, అష్టమంలో ఉండేటువంటి కుజుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం. ఇవి 3 గ్రహాలు ప్రత్యేకించి చెడు చేసేటువంటి గ్రహాలు కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆగస్టు మాసం సాధారణమైనటువంటి మాసమే. ఇందులో ఏమీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ అష్టమ గురుడు, అష్టమ కుజుడు, వక్రించిన శనేశ్వరుడు ఈ గ్రహాల వల్ల మాత్రమే ఇబ్బంది పడకుండా కొంత జాగ్రత్త తీసుకోగలిగితే తులారాశి వారికి ఈ మాసం కొంత వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు గనక పరిశీలన చేసినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. ప్రత్యేకించి దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి కానీ, 16వ తారీఖు దాటాక లాభస్థాన స్థిత రవిగ్రహం కానీ,
చాలా ఉత్సాహానికి కారణమవుతారు. అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఎల్లప్పుడూ శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి రవి బుద్ధులిద్దరూ కూడా కారణమవుతున్నారు. కాబట్టి ఈ రవి రాహువులు కారణమవుతున్నారు. కాబట్టి రవి రాహువుల యొక్క బలం ఉన్నంతసేపు కూడా ఆర్థికంగా వీరేం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఓ రూపాయి అప్పు తెచ్చుకున్నా కూడా తొందరగా వాటిని మనం తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి కూడా రాహువు రవి కూడా కారణమవుతారు. కాబట్టి రుణబాధలు ఏమీ లేవు. రుణబాధలు లేనంత వరకు ఆర్థిక ఇబ్బందులు లేనట్టే లెక్క. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకి వస్తే ఈ ఆగస్టు మాసంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అష్టమ కుజుడు అష్టమ గురుడు ఉన్నప్పుడు దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా ఒక దెబ్బ తగిలింది, ఆఖరికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా అది ఎక్కువ కాలం బాధిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలతోటి ఇది సతమతం అవడానికి, అవి మానసిక సమస్యలా, శారీరక సమస్యలా, మరి ఇతరత్ర సమస్యలు అనేది మనం పక్కన పెడితే ఎక్కువ కాలం ఉంటుంది బాధ. అలాగే ఇక్కడ మనం ఇందాక రవి రాహువులు ఇద్దరూ కూడా ఎప్పుడు అప్పు చేయనటువంటి పరిస్థితిని కలగజేస్తాడని చెప్పుకున్నాం కదా. అష్టమ కుజుడు ప్రత్యేకించి, అష్టమ గురుడు ప్రత్యేకించి చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే. అక్కడ రెండు గ్రహాలకి ప్రత్యేకమైన వాక్యాలు చెప్పడం జరిగింది ఋషిప్రోక్తంలో. ఇందులో కుజుడు ఎంతసేపు అప్పు చేద్దాం అప్పు చేద్దాం అప్పు చేద్దాం, ఎంతసేపు ఉన్నటువంటి మన బుర్రనంతా కూడా 10 రూపాయలు ఉంది 100 ఖర్చు పెట్టాయి, 10 రూపాయలు ఉంది 100 ఖర్చు పెట్టాయి అనేటువంటి దాన్ని కలగజేస్తాడు. దానికి తోడు గురుడు ఖర్చు పెట్టేసావా, దాన్ని తగలబెట్టే, దాన్ని తగలేసేయి, దాన్ని తగలేసేయి. ఎంతసేపు ఒక వస్తువుని పాడు చేయడం, ఒక మనిషిని పాడు చేయడం, ఒక ఆలోచనను పాడు చేయడానికి గురుకుజులు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండి అంత అష్టమంలో బలంగా ఉన్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక దాని మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే అగ్రెసివ్ నేచర్కి ఈ 2 గ్రహాలు కారణం. అందువల్ల ఇది ఒక హెచ్చరిక. సున్నితంగా మీరు దీన్ని స్వీకరించవలసి ఉంటుంది. గురుడు కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు తొందరపాటు చర్యలు ఏమాత్రమో పనికిరాదు. 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ నెల అంతా కూడా మీరు బయటపడిపోయినట్టే. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కూడా మీ ప్రవర్తన మీద ఆధారపడే ఉంటుంది. మీకు అగ్రెసివ్ నేచర్ ఉంది, వాళ్ళు కూడా మీ మీద తిరగబడుతూ ఉంటారు. అది విషయం. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. అయితే ఉద్యోగం ఏమీ కోల్పోయే ప్రమాదం ఉండదు, కానీ ఉద్యోగంలో మార్పులు లేదా ఉద్యోగ పనివేళల్లో మార్పులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. వ్యాపార పరంగా గత మాసంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉంటాయి. మొన్న ఏమైనా గత మాసంలో కొంత ఇబ్బంది పడినా కూడా ఈ మాసంలో మెరుగైనటువంటి శుభ ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును. అలాగే చదువురులకి విద్యార్థులకి ఈ మాసం మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి వల్ల మాత్రం కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అష్టమం చాలా కీలకమైనటువంటి స్థానం. అందులో గురుడు కుజుడు కలిసి ఉండడం వల్ల రజో సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి. అంటే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి దోషాలు కానీ, లేదా సంతానానికి ఏదైనా కించిత్ ఇబ్బందికరమైనటువంటి విషయాలు, దృష్టి దోషాలు, ఇటువంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. గృహిణులు వాటి మీద దృష్టి పెట్టుకోవాలి. ఇవి పోవాలి అంటే ప్రత్యేకించి శుక్రవారం నాడు గోరింటాకు పెట్టుకోండి. ఎందుకంటే అది మంగళకరమైనటువంటి విషయం. ఈ మధ్య చాలామంది మానేస్తున్నారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా గ్రహాలకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, శాస్త్రోక్తమైనటువంటి విషయాల్లో ఉన్నాయి. అందుకని తులారాశి స్త్రీలు ప్రత్యేకించి ఈ గోరింటాకు పెట్టుకోండి. దానివల్ల కొన్ని గ్రహదోషాలు పోతాయి. అలాగే ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని తులారాశి వాళ్ళు సాధించడానికై ఎక్కువ కుజగ్రహారాధనే చెయ్యాలి. అనగా అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ, ఆంజనేయ ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉంటే, ప్రత్యేకించి సుందరాకాండ పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలనం చేస్తే, ఈ రాశి వారికి 7వ స్థానంలో గురుడు, 7వ స్థానమందు కుజుడు,
ఈ మాసం మొత్తము కూడా సప్తమంలోనే కుజుడు ఉంటారు. 27వ తారీఖు దగ్గర నుండి కుజాష్టమ దోషం వస్తుంది. అయితే ఈ మాసం చివరిలో కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే, చతుర్థ స్థానమందు వక్రించిన శనేశ్వరుడు, పంచమ స్థానమందు రాహువు, అలాగే ఈ మాసంలో భాగ్యమందు రవి బుధుల యొక్క సంచారం 16వ తారీఖు వరకు. 16వ తారీఖు దాటాక దశమ కేంద్రమందు ఉన్నటువంటి రవి యొక్క సంచారం, లాభస్థానమందు శుక్రుడు కూడా కేతువుతో కలిపి ఉన్నారు. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ప్రత్యేకించి ఇందులో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలనం చేస్తే, లాభస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకమైనటువంటి గ్రహం, 16వ తారీఖు దాటాక రవి అనుకూలమైనటువంటి గ్రహం, వక్రించినటువంటి శనేశ్వరుడు యోగించే గ్రహం, అలాగే సప్తమ గురుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా యోగించే గ్రహాలు మనం చెప్పుకున్నట్టు పీడించే గ్రహాలు ఏమీ లేవు. ప్రత్యేకించి ఈ గ్రహం ఈ స్థానంలో పీడిస్తోంది అన్నది వృశ్చిక రాశి వారికి లేదు. ఉన్నటువంటి స్థితిగతులన్నీ మిశ్రమ ఫలదాతలే. పంచమంలో రాహు ప్రమాదకారి కాదు, అలాగే సప్తమ కుజుడు పీడించే స్థానాలు కాదవి. కాకపోతే అవి యోగించే స్థానాలు కూడా కాదు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలదాతలు అని మనం చెప్పవచ్చును. ఇలా ఈ మాసంలో ఏమవుతుంది, ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి లాభంలో శుక్రుడు యోగించడము, దశమంలో రవి యోగించడం వల్ల ఒక స్థిరమైనటువంటి జీవన విధానము, ఒక స్థిరమైనటువంటి వృత్తి ప్రవృత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఉద్యోగం లేక, లేదా వ్యాపారం సరిగా లేక, లేదా ఏదైనా జీవనోపాధి సరిగా లేక రకరకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఒక సవ్యమైనటువంటి జీవనోపాధి లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అమ్మయ్య మనకు ఒక భరోసా ఉంది, మనకు ఒక ఉద్యోగం ఉంది, నెలకింత డబ్బు వస్తుంది, లేదా మనకు ఒక ఆదాయ మార్గం అనేటువంటిది ఏర్పడింది, దీని ద్వారా నెలకి మనకింత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ధోరణిలో ఒక భరోసా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా వృశ్చిక రాశి వారు ఒక మెట్టు పైకెక్కుతారే తప్పితే ఆర్థిక బాధలు అనేటువంటివి ఏమీ లేవు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పంచమ సప్తమాల్లో ఉండేటువంటి క్రూరగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల వ్యసనాల రూపేణా మీరు ధనాన్ని మీ స్వయంకృతాపరాధంగా పోగొట్టుకుంటే మనం ఏం చెప్పలేం. కానీ అంటే ఇవి ఎక్కువ వాటికి కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి. స్వయంకృతాపరాధం ఉంటుంది. సప్తమంలో కుజుడు పంచమ రాహువు ఉన్నప్పుడు సొంతంగా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఎవరిని సంప్రదించకుండా డబ్బు ఒక చోట పెట్టుబడి పెట్టడం, లేదో జోదము, లేదో వ్యసనానికంటూ డబ్బు పెట్టడం ద్వారా అది ఏమైనా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఈ గ్రహం వల్ల డబ్బు పోతుంది అనేటువంటిది ఈ మాసంలో లేదు. అది వృశ్చిక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండవది, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడా కూడా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహ సంపత్తి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కనబడడం లేదు. ఈ నెలాఖరులో మాత్రం అష్టమ కుజ దోషం ఉంటుంది. ఆ 4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. 27, 28, 29, 30, 31 5 రోజులు. ఈ 5 రోజుల పాటు నెలాఖరున ఏదైనా ఆగస్టు మాసంలో కొంత అనారోగ్య సమస్యలు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలు ఇటువంటి ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకించి మిగతా నెలంతా కూడా వస్తే ఏదైనా వాతావరణ మార్పు వల్లనో, లేదా ఇందాక నేను చెప్పినట్టు స్వయంకృతాపరాధం వల్లనో సమస్య రావాలి తప్పితే ఇతరత్రా ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబం అంతా కూడా ఒక తాటిపైన, అది మీకు అనుకూలించేటువంటి విధంగా ఉండడానికి, లేదా మీ మాట వారు వినడం, లేదా మీరు వారి మాట వింటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా చాలా సక్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతూ ఉన్నాయి. సర్వత్రా కూడా మంచి గ్రహస్థితి నెలకొంటూ ఉన్నది. వృశ్చిక రాశి వారికి ఇది ఆనందదాయకమైనటువంటి కాలం. వ్యాపార లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, సర్వత్రా జయం కలుగుతుంది, అవకాశం. అలాగే ప్రత్యేకించి చదువరులకి ఇది చాలా గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి, అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, విదేశాలకు వెళ్ళడానికి రాసే పరీక్షలు, ఇటువంటివన్నీ కూడా వాటిలో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ప్రత్యేకించి వైద్య పరీక్షలు రాసేటువంటి వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఇక స్త్రీలకు ప్రత్యేకించి గనక పరిస్థితులు గనక చూస్తే, స్త్రీలలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడానికి, అనగా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం,
సంతానోత్పత్తి కలగడం, సంతానం అభివృద్ధిలో ఉండడం, భర్త తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం, ఇటువంటివి గృహిణులలో కనబడుతూ ఉంటే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి మంచి సమయం ఆగస్టు నెలలో ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఉన్నటువంటి కొద్దిపాటి దోషం పోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా చేయాలి. ప్రత్యేకించి దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ధనురాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు వక్రించిన శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహువు, షష్ఠగురుడు, షష్ఠ స్థానమందు కుజుడు, అష్టమ స్థానమందు రవి బుధుల యొక్క సంచారం. ఇక్కడ అష్టమ రవి యొక్క దోషము 16వ తారీఖు వరకు, ఆగస్టు 16 వరకు ఉంటే ఆ తదుపరి భాగ్యరవి యొక్క స్థితి. అలాగే ఈ రాశికి దశమ కేంద్రమందు శుక్ర కేతువుల యొక్క సంచారం. ఇందులో ప్రధానంగా ఈ మాసం అంతా కూడా ఏదైనా ఒక గ్రహం మనల్ని కాపాడుతోంది, ధనురాశి వారిని కాపాడుతోంది అంటే అది ఒక కుజుడు మాత్రమే. ఎందుకంటే తృతీయంలో యోగించినటువంటి శనేశ్వరుడు కానీ, అర్ధాష్టమ రాహువు కానీ, అష్టమ నవమ స్థానాల్లో ఉండేటువంటి రవి కానీ, మిగతా ఇతరత్ర ఏ గ్రహము కూడా ధనురాశికి అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు. ఒక్క షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు మాత్రమే విపరీతమైనటువంటి బలాన్ని కలిగి ఉండి ఆయన యోగించేటువంటి స్థితిలో ఉన్నారు. మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు, ఇంకా పీడించేటువంటి స్థానాల్లో ఉన్నాయి. షష్ఠగురుడు, అర్ధాష్టమ రాహువు, తృతీయమందు వక్రించిన శని, అష్టమ రవి, ఇలా చెప్పుకుంటూ పోతే 5 గ్రహాలు 4-5 గ్రహాలు ప్రత్యేకించి పీడిస్తూ ఉన్నాయి. మిగతావేవి మిశ్రమమైనటువంటి స్థానాలే. కాబట్టి ఒక్క కుజుడు మాత్రమే బలంగా ఉండేటువంటి ఈ ఆగస్టు మాసంలో ఈ కుజుడు కూడా 27వ తారీఖు వరకు, మరలా చివరి 5 రోజులు కూడా 27, 28, 29, 30, 31 అనేటువంటి ఈ 5 రోజులు కూడా సప్తమంలోకి కుజుడు వెళ్ళిపోతే ఆ కుజబలం కూడా ఉండదు మరలా. కాబట్టి ఈ మాసంలో ఒక కుజుడి మీద మాత్రమే ఆధారపడి వెళ్ళేటువంటి రాశి ధనురాశి. మరి ఈ కుజుడి అనుకూలత మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలని సమర్థంగా నిగ్రహించగలదా అంటే అంత శక్తి సంపన్నమైనటువంటి గ్రహం కుజుడు. మిగతా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండనివ్వండి, కుజుడు 6వ స్థానమందు యోగిస్తే అన్ని రకాలైనటువంటి దోషాల నుండి ఆయన బయటపడేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు. ఆ శక్తే ఆయన్ని అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టింది. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలలో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాలలో కుజుడు కూడా ఒకరు. ఎందుకంటే ఇంత ఇది అంటే ఇక్కడ అర్ధాష్టమ రాహు పీడించేటువంటి స్థానం, అష్టమ రవి, ఈ 2 గ్రహాల వల్ల అటు ఆరోగ్య సమస్యల దగ్గర నుండి, కుటుంబపరమైన సమస్యల దగ్గర నుండి రకరకాలైనటువంటి ఇబ్బందులు అన్నిటి నుండి మరలా కుజుడు బయటికి తీసుకొస్తాడు. కుజుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల వస్త్రలాభో, ధాన్యలాభ, ధనలాభ యశస్తథ అన్నారు. అటు రోగబాధల నుండి, రుణబాధల నుండి, శత్రుబాధల నుండి ఒక్క ఉదుటిన ఆయన బయటికి తీసుకురాగలుగుతాడు. బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, వస్త్రలాభాన్ని, ధాన్యలాభాన్ని, ధనలాభాన్ని, యశస్సును అనగా కీర్తి ప్రతిష్టలను వీటన్నిటినీ కూడా కుజుడు ఇస్తూ ఉంటారు. మరి మిగతా గ్రహాలు ప్రతికూలించినా పెద్ద ప్రమాదం ఏం లేదు. కాబట్టి ఆర్థిక పరిస్థితులను కనుక చూసుకున్నప్పుడు ఆర్థికంగా అటు షష్ఠగురుడు కానీ, అష్టమ రవి కానీ, అష్టమ బుధుడు కానీ, ఇక్కడ ప్రత్యేకించి మరలా బుధుని యొక్క స్థితి కూడా ఆర్థికంగా ప్రభావాన్ని చూపెడుతుంది. అయినప్పటికీ కూడా అనేక రకాలుగా కుజుడు కాపాడుతూ నెల అయ్యేసరికి లేదా ఇంకొక నెల ప్రారంభమయ్యేసరికి చేతిలో డబ్బు ఉండేటువంటి విధంగా కుజుడు మిమ్మల్ని అనుకూలిస్తారు. ఎక్కడికక్కడ మీకు వచ్చేటువంటి చెడు ఆలోచనలను నిలువరిస్తూ మంచికి ప్రోత్సాహాన్ని అందిస్తూ కుజుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే అటు కుటుంబ పరిస్థితుల్లో కానీ, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ సర్వత్రా ఈ మాసమంతా కూడా కుజుడే మీకు నిజమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం. ఆ ఒక్క బలం మనం ఆ బలం మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాం. మరి మిగతా గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి కదండి, ఉంటాయి, వాటిని అనుభవించవలసి వస్తుంది. వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ రాహు, అష్టమ రవి, అష్టమ బుధుడు ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు వీటి మీద కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూపెడుతూ ఉంటారు. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగ మార్పు కోసం
మీరు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తూ ఉంటే అది మానుకోవడం మంచిది. లేదు ఇంకొక ఉద్యోగం దొరికి అప్పుడు ఈ ఉద్యోగం కోసం మార్పు మీరు ప్రయత్నం చేస్తే అది మాత్రం కొంత పర్వాలేదు. కానీ చేతిలో ఉండేటువంటి పనిని మాత్రం వదులుకొని వేరే దానికోసం మీరు వెతుక్కోకండి. చేతిలో పనిని పెట్టుకుని మీరు వేరే దానికోసం వెతుకులాటకి వెళ్ళండి, అది మంచిది. అలాగే విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది, కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పోటీ పరీక్షలలో కుజుడు కారకత్వాన్ని వహిస్తూ మంచి ఫలితాలను సాధించడానికి, ప్రత్యేకించి వైద్య విద్య కోసం ఎవరైతే కొంత కష్టపడుతూ ఉన్నారో, పరీక్షలు రాస్తూ ఉన్నారో వారికి మంచి సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ధనురాశి వారికి ఈ మాసంలో ఒక మాటలో చెప్పుకోవాలి అంటే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు 3 వస్తాయి. ఏమిటంటే వాటికి వ్యత్యాసం అంటే అది మనం వేరే దానిలో మాట్లాడుకుందాము. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబానికి సంబంధించినవి కష్టాలు, ఇలా 3 ఇబ్బంది పెడతాయి. ఒక్కొక్క దాని నుండి కుజుడే మిమ్మల్ని బయటపడేస్తారు. కాబట్టి ఈ మాసంలో అన్నీ వస్తాయి, దాటగలుగుతారు, దాటగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. ఇది మనం చెప్పదగినటువంటిది. ఈ పూర్తిగా మనం మాట్లాడిందంతా ఒక్క విషయంలో చెప్పుకోవాలంటే, కష్టం వచ్చినప్పుడు బాధపడకండి, దాని సొల్యూషన్ కూడా ఇదే నెలలో వచ్చినటువంటి వెంటనే మీకు కనబడుతుంది. కష్టం వచ్చిన తర్వాత వెంటనే కొద్ది రోజులకి ప్రతిఫలం, అది దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ మాసంలో మరింత బలాన్ని మీరు పెంచుకోవాలి అంటే, ఒకటి కుజబలాన్ని పెంచుకోవాలి, రవి దోషాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ప్రత్యేకించి మకర రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి పరిశీలనం చేస్తే, ఈ రాశి వారికి 2వ స్థానమందు శని వక్రించినటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. తృతీయమందు రాహువు, పంచమమందు గురుడు, అలాగే కుజుని యొక్క స్థితి, 7వ స్థానమందు రవి, బుధుల యొక్క సంచారము, భాగ్యమందు శుక్రకేతువులు, ఇలా గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఇందులో యోగించేటువంటి గ్రహాలు అంటే ఒక గురుడు మాత్రమే కనబడుతూ ఉన్నారు. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థితిలో లేదు. అయితే మాసం చివరిలో అనగా 27వ తారీఖు దగ్గర నుండి ఒక 5 రోజుల పాటు తర్వాత మాసంలో కూడా కుజుడు యోగిస్తారు. కాబట్టి షష్ఠ కుజుని యొక్క స్థితి ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. మిగతా గ్రహాలు ఏవి కూడా అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో లేవు, అలానే పీడించేటువంటి స్థాయిలో కూడా లేవు. ఒక ఏలినాటి శని దోషం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి కూడా అంత ప్రతికూలంగా లేవు. ఒక రవి మాత్రం 16వ తారీఖు దాటాక 8వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా అష్టమ రవి యొక్క దోషము అనేటువంటిది వస్తుంది. అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి విషయాలపై గనక మనం తీసుకుంటే, ఆర్థికంగా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా కనపడడం లేదు. ఎందుకంటే పంచమ గురుడు ఉన్నప్పుడు, అలాగే అర్ధాష్టమ కుజుడు కూడా లేరు, ఆయన మారిపోయారు. కాబట్టి ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. గత నెలలో కానీ అంత క్రితం నెలల్లో కానీ ఏదైనా కొన్ని ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి కూడా బయటపడడానికి ఈ నెలలో ప్రత్యేకమైన సావకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా పరిస్థితి అంతా కూడా సాధారణంగానే ఉంది. అంటే వచ్చినటువంటి ధనం మీకు సక్రమంగా అది వినియోగింపబడుతుంది. కొంత ధనాన్ని దాచుకుంటారు, కొంత ధనాన్ని ఎక్కడైనా పెట్టుబడి కింద పెట్టగలుగుతారు. ఇలా అన్యాక్రాంతం అవ్వకుండా, అనవసరమైన ఖర్చు లేకుండా సానుకూలంగానే సాగుతూ ఉంటుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే కొంత ఆరోగ్యపరంగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అటు శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఇబ్బంది, అలాగే 16వ తారీఖు దాటాక రవి ఇచ్చేటువంటి కొంత సమస్యలు, అజీర్ణమయ సంతాపం, జానుబాధాంత దైవచ, అంటే కొంత అనారోగ్య సమస్యలు, వీటికి అటు రవిశనులు కారణమవుతారు. దాంతోపాటుగా అటు పంచమంలో ఉండేటువంటి కుజుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక చిన్న ఆరోగ్యపరమైన సమస్య వస్తే అదేదో పెద్ద భయంకరమైనటువంటి సమస్యగా బాధపడుతూ ఉంటారు. ఇది ఒకటి. అంటే మానసికమైనటువంటి భయాలవి ఎక్కువగా ఉంటాయి. అదొకటి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. తప్పితే ఈ మాసం అంతా కూడా చిన్నపాటి అజీర్తికి సంబంధించిన సమస్యలు, కాళ్ళ నిప్పులు, లేదా ఏదైనా కొంత కండరాల వాపు కానీ, లేదా కొంత ఎముకల మీద దెబ్బలు తగులుతూ ఉంటాయి, కవుగు దెబ్బలు తగులుతూ ఉంటాయి, వాటి వల్ల ఏదైనా సమస్య తప్పితే మిగతావి ఏమి ఇబ్బంది లేవు. రవి ఎముకలకి కారకత్వాన్ని వహిస్తాడు. కాబట్టి 16వ తారీఖు దాటాక కొంత ఎముకలకి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగానే ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సత్సంబంధాలు కానివ్వండి, లేదా అటు మిత్రులు, సన్నిహితులు,
రక్త సంబంధీకులు, తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత విషయాలు కూడా అన్ని సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో ఇబ్బంది ఏమీ లేదు, గత మాసంలో ఉండేటువంటి లాగానే ఉన్నాయి. ప్రత్యేకించి శుభ కార్యక్రమాల రీత్యా కూడా కొంత బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు, దైవ దర్శనాలు చేయగలుగుతారు, కొన్ని సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టగలుగుతారు. మొత్తం మీద ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి వాతావరణానికి కారణమవుతాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తప్పితే ఉద్యోగం కోల్పోయేటువంటి ప్రమాదం కానీ లేదా ఉద్యోగపరంగా ఏదైనా స్థానచలనం అది కూడా కలగడానికి కొంత అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం తప్పితే మిగతా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా మకర రాశి వారిలో ప్రత్యేకించి కనబడడం లేదు. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు, వీరు మాత్రం కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం అది కూడా పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారంతో ప్రారంభం చేసేటువంటి వారికి కూడా ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో ప్రారంభంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం మొత్తానికి చూసుకున్నప్పుడు ఈ మకర రాశి వారికి మరలా అటు కుటుంబపరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళినప్పుడు జీవిత భాగస్వామికి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి కించిత్ ఇబ్బందిని కలగజేస్తూ ఏదేమైనా కొంత మానసికమైనటువంటి భయానికి మాత్రం కారణమవుతుంది. మిగతా ఇతరత్ర ఏ విధమైన ఇబ్బందులు లేవు. విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి చాలా లాభదాయకంగా ఉంటుంది. గృహిణులలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళ గృహిణులను తీసుకుపోవడానికి, వాళ్ళ వ్యక్తిత్వ పరంగా కానీ ఆలోచన పరంగా కానీ కొన్ని మార్పులు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి లేదా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యల నుండి బయటపడడానికి, రజోదోషాలు పోగొట్టుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. మకర రాశి వారి ఈ మాసంలో మరింత మంచి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీలుంటే మంగళవారం ప్రారంభం చేసి శనివారం పూర్తయ్యేటువంటి విధంగా సుందరకాండ పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఈ రాశి వారికి జన్మరాశిలోనే వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే 2వ స్థానమందు రాహువు, 4థ స్థానమందు గురుకుజులు, 6ఠ స్థానమందు రవిబుధులు, 8వ శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. ఇక్కడ కుంభరాశి వారికి యోగించేటువంటి గ్రహాలను గనక చూస్తే 2వ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు, 6ఠ స్థానమందు రవిబుధులు యోగిస్తూ ఉన్నారు, 8మంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 16వ తారీఖు దాటాక రవి యొక్క అనుకూలత కొంత తగ్గుతుంది, 7మంలోకి రవి వెళతారు. ఇలా చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి ఇది సానుకూలమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు కనుక పరిశీలన చేస్తే 4థమందు కుజుడు, 4థమందు గురుడు కూడా కొంత మానసిక భయానికి కారణమవుతారు. భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయ. ప్రత్యేకించి ఈ మాసంలో బంధువులతోటి సఖ్యత దెబ్బతింటుంది, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత దెబ్బతింటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక తాటి మీద ఉండకుండా రకరకాలుగా విచ్ఛిన్నమైపోతారు. ఎవరి మాటని ఎవరు కూడా లెక్క చేయకుండా ఒక ఐకమత్యం అనేటువంటిది లేకుండా కొంత కుటుంబ వ్యవస్థ అనేటువంటిది కొంత విచ్ఛిన్నం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి మీ బాధలు చెప్పుకోకూడదో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క బాధను చెప్పుకోవడం ద్వారా వారు మిమ్మల్ని లోకువ పట్టడం లేదా మిమ్మల్ని సూటుపోటు మాటలతోటి వాళ్ళు తదుపరి వేధిస్తూ ఉండడం, అయ్యో మనం వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పుకున్నాం అనేటువంటి బాధ అది కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక చూసినప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. అయినప్పటికీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులు మీ స్తోమతకి మించి ఈ ఖర్చు ఇది మనకి అనవసరం అని తెలిసినప్పటికీ కూడా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితులు, కొన్ని సందర్భాల్లో మీ గురించి మీరు కాకుండా ఇతరుల కోసమై, బంధువర్గం కోసమై,
లేదా ఎదుటివాడి మెప్పుని పొందడం కోసమై ₹1 ఖర్చు పెట్టాల్సిన చోట ₹10 ఖర్చు పెడుతూ ఉండడం, దానివల్ల కొంత ఎక్కువగా ధనాన్ని నష్టపోవాల్సి రావడం, మీకోసం కానీ మీ కుటుంబ సభ్యుల కోసం కానీ డబ్బు ఖర్చు పెట్టకుండా మీరు కష్టపడ్డటువంటి సంపాదన అంతా కూడా అన్యుల కోసమై, వ్యసనాల కోసమై ఖర్చు పెడుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే అటు ఆరోగ్య సమస్యలు కనబడడం లేదు, కానీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. పోనీ ఎవరికైనా ఈ సమస్య చెప్పుకుంటే ఇది బహిర్గతం అయితే మరలా దీనివల్ల మన స్థాయి ఏమవుతుంది, మన పరువు ఏమవుతుంది, లేదా పలానా సమస్యతో నేను బాధపడుతున్నానని ప్రత్యేకించి మనసు విప్పి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని కుంభరాశి వారికి ఉంటాయి. ఆ మానసిక వ్యధ మాత్రం కొంత ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనాలు చేద్దామనుకున్నా కుదరవు, ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళడానికి కుదరదు. ప్రత్యేకించి ఏదైనా నియమనిష్టలతోటి పోనీ ఉపవాసం చేద్దామన్నా కూడా శరీరం సహకరించదు, మనసు స్థిరత్వం ఉండదు, ఏకాగ్రత ఉండదు, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. దీనివల్ల ఒక చోట దృష్టిని కానీ ఒక చోట ఏకాగ్రతను కానీ నిలపలేకపోతారు. ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే మీ సొంత ఆలోచన మీద వెళ్లకుండా ఎప్పుడు పక్కవారి యొక్క ఆలోచనల మీద ముందుకు పోతూ ఉంటారు. దానివల్ల సరైనటువంటి స్థాయిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ పని నేను చేశాను, నా వల్లే అయింది అనేటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా ఇతరులకి ఆ క్రెడిట్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ మాసంలో ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఉద్యోగం సజావుగానే ఉంటుంది. ఆకస్మికంగా వచ్చినటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు. మీకు సరైనటువంటి సమయానికి సహాయ సహకారాలు అందగలుగుతాయి. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి కుంభరాశి వారి మీద కొంత నీలాపనిందలు రావడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల యొక్క దాడి అధికంగా ఉంటుంది. స్థానచలనము, ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలితాలను ఇస్తూ ఉంటాయి. స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి కాలము. వ్యాపార విస్తరణకి ఇది మంచి సమయం కాదు. వ్యాపార పరంగా లాభానికి అయితే అవకాశం ఉంటుంది, అంటే ఆదాయం వచ్చేటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి. ఇక స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కొంత మానసిక స్థైర్యానికి అవకాశాన్ని ఇస్తుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా కొన్ని పనులు భుజం మీద వేసుకుని ముందుకు వెళతారు. గృహిణులు ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్థయాత్ర సందర్శనం చేస్తూ ఉండడం స్త్రీలకి సాధ్యమవుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత లాభపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగంలో శాలరీ పెరగడానికి, పదోన్నతులకి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం దీపారాధన చేస్తూ ఉండడం మంచి ఫలితాలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణాదులు ఈ మాసంలో మంచి ఫలితాలను ఇస్తాయి. మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే జన్మరాశి యందు రాహు యొక్క సంచారం ఉన్నది. శనేశ్వరుడు 12వ స్థానమందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు గురుకుజుల యొక్క స్థితి, పంచమ కోణమందు రవిబుద్ధుల యొక్క స్థితి, అలాగే సప్తమ స్థానమందు ఈ రాశి వారికి శుక్రకేతువుల యొక్క సంచారం. ఇందులో ఈ మాసంలో ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే వక్రించినటువంటి శనేశ్వరుడు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కుజుడు తృతీయమందు విశేషమైన యోగాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు పంచమ కోణమందు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల 16వ తారీఖు దాటాక షష్ఠ స్థానమందు రవి తన యొక్క సౌఖ్యవంతమైనటువంటి యోగాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. వెరసి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీనరాశి వారు అనేక రకాలైనటువంటి రుగ్మతలతోటి, అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, నీలాపనిందలు, శారీరక సమస్యలు, ఇలా మానసికంగా శారీరకంగా అనేక రకాలైనటువంటి సమస్యలు, ఏదైనా ఒక పని మొదలు పెడితే ముందుకు వెళ్ళకపోవడం, అప్పుల బాధలు, ఏదైనా ₹1 ఖర్చు పెడితే దానికి ₹10 దానివల్ల ఇబ్బంది పడుతూ ఉండడం, ఏదైనా ఎవరికైనా ఒక మంచి చేస్తే ఆ మంచి రాకపోగా చెడు వస్తూ ఉండడం,
నీలాపనందలో ఏమీ లేని దానికి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మిమ్మల్ని అనవసరమైనటువంటి వాటిల్లో లాగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి మీనరాశి వారు సతమతమవుతూ ఉన్నటువంటి ఈ సమయంలో, అలాగే రాహు యొక్క పీడ, ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధానిర్మహా కష్టం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే అటు జీవిత భాగస్వామితోటి సమస్యగా ఉన్నది, అలాని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు, అలాని తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి లేదు, వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు, ఎవరికి చెప్తే ఏం లోకువైపోతామేమో అనేటువంటి భయం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అలానే బయట ఆర్థిక ఇబ్బందులను చెప్పుకోవడానికి లేదు. మనకు ఉన్నా లేకపోయినా కొన్ని చోట్ల కొంత డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటి పరంగా కొంత అప్పు చేసైనా సరే డబ్బును ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. ఒక ఫంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ స్తోమతకి తగ్గట్టు ఫంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు డబ్బు లేకపోయినా దాన్ని కష్టపడైనా సరే దాన్ని కంప్లీట్ చేయవలసి రావడం, ఆకస్మికమైనటువంటి ధనం యొక్క ఖర్చు అనేటువంటిది మీనరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం లేదు. ఏది ఎప్పుడు ఎలా వస్తే దాన్ని పట్టుకుని అలా ముందుకు సాగుతూ ఉండడమే. ఏదైనా ఒక ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక వేసుకుంటే అసలు దాన్ని తగ్గట్టుగానే ముందుకు వెళ్ళదు పరిస్థితి. బద్ధకం అధికంగా ఉంటుంది. ఇది ప్రధానంగా మీనరాశి వారికి ఉండే సమస్య. పనులు వాయిదా వేసుకుంటూ ఉండడం. సరే, ఈ మాసంలో ఉండేటువంటి స్థితిగతుల వల్ల అటు తృతీయమందు కుజుడు శనేశ్వరుడు యోగించడం, అలాగే 16వ తారీఖు తర్వాత రవి యోగించడం వల్ల ఈ మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అవుతాయి. ఏదైనా వివాహాది శుభకార్యక్రమాలు, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు, లేదా ఏదైనా చాలా కాలంగా అవ్వనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, కొన్ని పనుల్లో కదలిక అనేటువంటిది మీనరాశి వారు చూస్తారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఎక్కువ శాతం పక్కవారి మీద ఆధారపడకుండా సొంతంగా మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటూ, మిమ్మల్ని మీరు నమ్ముతూ, మీ మీద మీరు ఆధారపడుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు. అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ దొరుకుతుంది. ఎప్పుడూ మిమ్మల్ని విభేదించేటువంటి వాళ్ళు కూడా అయ్యో పాపమని మీ దగ్గరికి చేరి మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాగే ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నా స్థిరమైనటువంటి ఉద్యోగం ఉంటుంది. అది రూపాయి రానివ్వండి, 10 రూపాయలు రానివ్వండి, 100 రూపాయలు రానివ్వండి, అది స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం కోల్పోకుండా, ఎక్కడా కూడా గ్యాప్ రాకుండా అదే ఉద్యోగాన్ని చేయగలుగుతారు. అలాగే ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత మేరకు శుభ ఫలితాలను ఆశించవచ్చు. అంతేకాకుండా ఎవరైతే కళారంగం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారో వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభం ఉంటుంది, వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది, భాగస్వామ్యం వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, కొత్త వ్యాపారాలు లాభిస్తూ ఉంటాయి. చదువరులకి, విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా వైద్య రంగంలో ప్రవేశ పరీక్షల కోసం పరీక్షలు రాసేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అంతేకాక పోటీ పరీక్షలు, ఏదైనా ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు ఇవైనా కూడా వాటిలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది, కుటుంబంలో సఖ్యత పెంచుతుంది, కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు తగ్గేలాగా, ఆర్థిక ఇబ్బందులు తగ్గి అనుకున్నటువంటి మార్గంలో కుటుంబం వెళుతూ ఉండేటువంటి విధంగా గృహిణులకు ప్రత్యేకించి ఇది శుభ పరిణామం. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం మంచి ప్రోత్సాహకాలు లభిస్తూ ఆర్థిక ఇబ్బందులు తగ్గి మంచి అవకాశాలు వస్తూ ముందుకు సాగడానికి ఈ మాసం అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహం ముందు కానీ చక్కగా కూర్చుని మౌనంగా ఆయన స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దీపారాధన చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.